ప్రజా సమస్యల పీజీఆర్ఎస్ ను తలపించిన ప్రభుత్వ ఉద్యోగుల దర్బార్. నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు జరిగిన కార్యక్రమం ప్రజల సమస్య పీజీఆర్ఎస్ ను తలపించేలా మారింది. కానీ ఇక్కడ ప్రజలు కాదు, ప్రభుత్వ ఉద్యోగులే అర్జీలతో పోటెత్తారు. ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే నంద్యాల కలెక్టర్ ఏర్పాటు చేసిన ఉద్యోగుల దర్బార్ అర్జీలతో కిక్కిరిసిపోతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల అర్జీలతో పోలిస్తే ప్రజల సమస్యలే తక్కువగా కనిపించాయి. మరి ప్రశ్న ఇదే, ప్రజల సమస్యలు నిజంగా తగ్గిపోయాయా లేదా ప్రజలు తమ గోడు వినిపించడంపై నమ్మకం కోల్పోయారా? ఇంకోవైపు చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఆనందంగా ఉద్యోగం చేసుకుంటున్నారనుకుంటున్నారా? అయితే ఈ స్థాయిలో అర్జీలు ఎందుకు? వేతనాలు, పదోన్నతులు, సీనియారిటీ, సర్వీస్ సంబంధిత సమస్యలతో నంద్యాల కలెక్టర్ కార్యాలయం ఉద్యోగుల ఆవేదనలతో నిండిపోయింది. ప్రజల కష్టాల వేదికగా ఉండాల్సిన కార్యాలయం ఈరోజు ఉద్యోగుల అసంతృప్తికి అద్దం పట్టింది. 93లో ఒక జీవో ఇస్తుంది. ఆ జీవో ప్రకారం మనకి ఏమన్నా 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మున్సిపల్ కలుసుకొని ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంప్లాయీస్ కట్టేమని వచ్చింది. వీళ్ళందరూ మున్సిపల్ టీచర్స్ ఇప్పుడు అందరూ కూడా డిఈఓ గారి కంట్రోల్లోకి వచ్చేసారు. కమిషన్ కంట్రోల్లో ఉండేది, జీపీఎఫ్ విత్డ్రాల్ కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉండేది. తర్వాత ఏం జరిగిందండి మేడం, వాళ్ళు 2015 క్యాన్సిల్ చేశారు. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం మాకు అక్యుములేట్ చేయలేదు మేడం. ఇంట్రెస్ట్ అనేది అప్డేట్ చేయకుండా ఇంట్రెస్ట్ జీపీఎఫ్ మీ డిడక్ట్ ఏమైంది అలాగే ఉంది, దానికి మీకు ఇంట్రెస్ట్ యాడ్ అవ్వలేదు. ఇంట్రెస్ట్ ఎక్కువ ఇచ్చాం కాబట్టి రివర్స్ వసూలు చేస్తాం. గవర్నమెంట్ అంటే పబ్లిక్కి సేవలు అందించడానికి మనం ఉన్నాం కాబట్టి ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో మనం ఏ చిన్న సమస్య ఉన్నా కూడా వాటిని పరిష్కార మార్గం చూపాలి. జటిలమైన సమస్యలు ఏమన్నా ఉంటే అది లాజికల్ కన్క్లూజన్కి ఏ విధంగా తీసుకురావాలి అన్నది కూడా ఎప్పుడు ప్రయత్నం చేయాలి. కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నా కూడా వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేయాలి. సో గత సంవత్సరం నుంచి మేము అబ్జర్వ్ చేస్తునేటప్పుడు మండే గ్రీవెన్స్ డేకి ఎంప్లాయీస్ కూడా వస్తున్నారు. సో ఎంప్లాయీస్ మీరు వస్తున్నారు, లీవ్ పెట్టారా, మీకు కాంపిటెంట్ అథారిటీ ఎవరు, వారి నోటీస్కి అసలు ఈ సమస్య వెళ్ళిందా లేదా అని నేను ఇక్కడ ప్రశ్నిస్తున్నాను. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. కొంతమంది మీద డిసిప్లినరీ కేసెస్ ఉండి టైమ్లీ ఇంక్రిమెంట్ రాకపోవచ్చు, లేదు అంటే ప్రమోషన్ రాకపోవచ్చు, లేదు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉద్యోగాలు చేయడం వల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉండొచ్చు, లేదు అంటే కొంతమంది అధికారుల వల్ల మీకు ఇబ్బంది ఉండొచ్చు. ఎందుకంటే మమ్మల్ని పై అధికారులు సరిగ్గా ట్రీట్ చేయట్లేదు అని, తోటి అధికారుల దగ్గర ఇబ్బంది ఉంది అని కొన్ని ఇష్యూస్ మీకు ఉండొచ్చు. ఇలా రకరకాల సమస్యలలో మీకు ఉంటాయి. సో మీ అందరి సమస్యల్ని కూడా వినాలి. ఎందుకు మీకు ఇంక్రిమెంట్ రాలేదు, ఎందుకు ప్రమోషన్ రాలేదు, ఎందుకు డిసిప్లినరీ కేసు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంక్వైరీ అవ్వకుండా ఎందుకు కన్క్లూడ్ అవ్వలేదు మీ డిసిప్లినరీ కేసు, ఇవన్నీ కూడా మా దృష్టికి వస్తే వాటన్నింటినీ కూడా ఒక ఎక్సెల్ షీట్లో మొత్తం కన్సోలిడేట్ చేసి వీక్లీ వన్స్ రివ్యూ చేసి వితిన్ 1 మంత్లో, ఎందుకంటే కొన్ని 1 వీక్లోనే తీరిపోతాయి, కొన్ని 15 రోజులు సమయం పట్టచ్చు, కొన్ని ఎంక్వైరీ కన్క్లూడ్ అవ్వాలనుకోండి 1 మంత్ కూడా టైం పడుతుంది మనకి. ఎందుకంటే నోటీస్ పీరియడే 15 డేస్ ఉంటుంది. సో మరొక 1 వీక్ ఎంక్వైరీ చేసి మరో 1 వీక్ రిపోర్ట్ డ్రాఫ్ట్ చేయాలి. సో మ్యాక్సిమం 1 వీక్లో మీ సమస్యలన్నింటినీ ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకురావాలి అని ఇక్కడ నేను జేసీ గారు, డిఆర్ఓ గారు డిస్కస్ చేసుకుని మీ అందరికీ మండే అయితే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒక 2 మంత్స్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి అన్న మనం ఒక రోజు కండక్ట్ చేయాలి, ఇష్యూస్ అన్నీ క్లియర్ అయినంత వరకు అన్న ఆలోచనతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ సద్వినియోగపరచుకోవడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ అందరికీ. నా పేరు వి శివకుమార్, ఎంటీఎఫ్ లీగల్ అడ్వైజర్ని. ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి
ప్రజా సమస్య గ్రీవెన్స్ ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి కలెక్టర్ మేడం గారు చాలా సంతోషం మాకు మేడం ఈ రోజు గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. ఇందులో మేము సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి PF సంబంధించి మా నిధులను మాకు అప్పగించాలని చెప్పేసి మేము భారీ ఎత్తున గతంలో మున్సిపల్ కమిషనర్ అడిగాము. అయినప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తూ మీకు ఇవ్వాల్సిన వడ్డీ కంటే ఎక్కువ ఇచ్చాము కాబట్టి రివర్స్ చేస్తున్నాము, మీకు ఎటువంటి అమౌంట్ అని పరాఖండగా చెప్పారు. మేము మాకు ఎటువంటి PF ఇన్సూరెన్స్ వరకు ఇవ్వలేదు సంవత్సరాల నుంచి. దానికి సంబంధించి మేము ఈ సమాచారం అంతా సేకరించుకుని తర్వాత ఈ గ్రీవెన్స్ లో మేడం గారికి కలెక్టర్ మేడం గారికి ఇవ్వడం జరిగింది. మేడం గారు ఎంతో సానుకూలంగా స్పందించి ఈ సమస్యని 15 రోజుల్లోనే మేము పూర్తి చేస్తామని చెప్పేసి మాకు గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది. మేడం గారు మా మీద వచ్చినటువంటి ఆధారాభిమానాలకి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మేము కూడా ధర్నాలు ఇవన్నీ చేయకుండా దాదాపుగా సామరస్యంగా ఫిర్యాదు ద్వారానే మా సమస్యల్ని తీర్చుకునే ధోరణిలో మేము వచ్చాము. కాబట్టి వెంటనే 1,50,00,000 రూపాయల నిధులని సంబంధిత ఉపాధ్యాయులకి వేరైన వాళ్ళకి వెంటనే నగదు చెల్లించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. రాష్ట్ర సీఎం గారు ఎంతో ప్రయాసపడి ఎంతో మాకు డిఏలు మొన్న ఒక డిఏ అరేస్ ఇచ్చారు. ఆ అరేస్ ఇచ్చిన డిఏలు కూడా మాకు ఆయన ఇచ్చిన డిఏలు కూడా మేము పొందలేక చాలా మానసిక క్షోభకు గురవుతున్నాము. కాబట్టి వెంటనే మా మున్సిపల్ ఉపాధ్యాయుల PF అమౌంట్ ని మా వ్యక్తిగత ఖాతాలకు ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు మేడం గారు ఏర్పాటు చేసినటువంటి ఎంప్లాయీస్ గ్రీవెన్స్ కి నంద్యాల మున్సిపాలిటీలో జనరల్ PF కలిగినటువంటి ఉపాధ్యాయులందరూ హాజరు కావడం జరిగింది. దాదాపు 1991 నుంచి 2000 సంవత్సరం వరకు మా ఉపాధ్యాయులందరూ కూడా వారి యొక్క జీతం నుంచి PF కింద కొంత డబ్బును దాచుకుని మళ్ళీ 2023 సంవత్సరం నాటికి వరకు ఆ యొక్క PF అమౌంట్ అనేటువంటి జమ చేసుకుని రావడం జరిగింది. తర్వాత ప్రభుత్వం వారు 84 జీవో ప్రకారము మున్సిపాలిటీ నుంచి అండర్ కంట్రోల్ ఆఫ్ DO గారికి అప్పచెప్పడం ద్వారా మా యొక్క జీత భత్యాలన్నీ కూడా మా హెడ్ మాస్టర్ల పరిధిలో, అదేవిధంగా MO సార్ పరిధిలో మా జీతాలు, అదేవిధంగా GPF అకౌంట్లు కూడా కటింగ్ కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ కార్యక్రమం ఎన్నోసార్లు ఈ PF విషయం అయ్యి మేము మున్సిపల్ ఆఫీస్ లో అధికారులను సంప్రదిస్తే అందరూ కూడా ఎలా ఉన్నారంటే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. ఎవరు కూడా సరైనటువంటి సమాధానం ఇవ్వడం లేదు. ఏదైనా అడిగితే మీరే మాకు అమౌంట్ రివర్స్ కట్టేది ఉంది, మీది మైనస్ ఉంది, మీకు బ్యాలెన్స్ 0 ఉంది, మీకు మేము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇలా వేసాం అలా వేసామని చెప్పి కల్లిబొల్లి మాటలతో, అదేవిధంగా డొల్లతనం మాటలతో వాళ్ళు ఆ విధంగా చెబుతుంటే మేము చివరికి మాకు దిక్కుతోసక మేడం గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మేము హాజరయ్యి మా యొక్క బాధల్ని మేము మేడం గారికి తెలియజేయడం జరిగింది. మేడం గారు మీ సమస్యను వీలైన తొందరగా నేను పరిష్కారం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేడం గారికి మేము ధన్యవాదాలు, టీచర్లందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సమస్య ఇంత త్వరగా పరిష్కారం అవుతున్నందుకు కలెక్టర్ మేడం గారికి, తర్వాత సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు, MTF తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు ముందుగా సీఎం గారికి, మేడం గారికి ప్రత్యేకంగా ఉపాధ్యాయులే కాదు ఎంప్లాయీస్ సమస్యలు నెలకు ఒక రోజు పెట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఎంప్లాయీస్ కూడా సమస్యలు ఉంటాయి కదా, మాకు త్వరలో PF సమస్య అనేది త్వరలో పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాము. ప్రత్యేక ధన్యవాదాలు మేడం గారికి, సీఎం గారికి తెలియజేసుకుంటున్నాం. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.